जय हनुमान जय हनुमान जय हनुमान। రామాయణంలో అత్యంత కీలకమైన అద్భుతమైన ఘట్టం సుందరకాండ. సుందరకాండ హనుమంతుని పరాక్రమాన్ని, బుద్ధి బలాన్ని, భక్తిని చాటి చెబుతుంది. రాముడు పంపిన దూతగా సీతమ్మ జాడు కనిపెట్టేందుకు హనుమంతుడు మహేంద్రగిరి పర్వతంపై నుంచి ఆకాశంలోకి ఎగిరాడు. సముద్రాన్ని దాటే క్రమంలో తనకు ఎదురైన మైనాక పర్వతం, సురస, సింహిక వంటి ఆటంకాలను తన బలం, తెలివితేటలతో అధిగమించి లంకకు చేరుకున్నాడు హనుమంతుడు. లంకలో ప్రవేశించిన హనుమంతుడు చిన్న రూపం ధరించి రాత్రంతా వెతికాడు. రావణుడి అంతఃపురం, మండోదరి భవనం అన్నీ చూసినా సీతమ్మ కనిపించలేదు. చివరకు అశోకవనంలో ఒక చెట్టు కింద దీనంగా కూర్చున్న సీతమ్మను చూసి ఆమెనే జానకి అని గుర్తించాడు. అదే సమయంలో రావణుడు వచ్చి తనను పెళ్లి చేసుకోమని సీతను బెదిరించాడు. దానికి సీతమ్మ గడ్డి పరకతో తృణప్రాయంగా సమాధానమిచ్చి రాముడి చేతిలో నీ చావు ఖాయమని హెచ్చరించింది. రావణుడు కోపంతో ఆమెకు గడువు విధించి వెళ్ళిపోయాడు. సీతమ్మ రావణుడి బెదిరింపులకు గురై ప్రాణత్యాగం చేయాలనుకుంటున్న తరుణంలో హనుమంతుడు ఆమెకు కనిపించాలని నిర్ణయించుకున్నాడు. అయితే నేరుగా వెళితే ఆమె భయపడుతుందని భావించి చెట్టుపై కూర్చుని మెల్లగా రాముడి గుణగణాలను, వంశ చరిత్రను గానం చేయడం ప్రారంభించాడు. రాజా దశరథుడు అనే చక్రవర్తి ఉండేవారు. ఆయన కుమారుడు రాముడు భార్య సీతమ్మతో అరణ్యానికి వచ్చాడు అంటూ హనుమంతుడు మధురంగా వినిపించారు. ఈ మాటలు వినగానే సీతమ్మ ఆశ్చర్యపోయి ఎవరు ఈ అమృతతుల్యమైన మాటలు చెబుతున్నారు అని చుట్టూ చూసింది. అప్పుడు హనుమంతుడు మెల్లగా చెట్టు దిగి సీత చెంతకు వచ్చి వినయంగా నమస్కరించాడు. హనుమంతుని చూసి సీతమ్మ అనుమానంతో నువ్వు ఎవరు, మాయారూపంలో వచ్చిన రావణుడివా అని కోపంగా అని అడిగింది. అప్పుడు హనుమంతుని సమాధానం, అమ్మా, నేను రావణుడిని కాదు, నేను వానరుడిని, రాముడి సేవకుడిని, సుగ్రీవుడి మంత్రిని. మీ క్షేమ సమాచారం తెలుసుకోవడానికి సముద్రాన్ని దాటి వచ్చాను అని చెప్పాడు. అయితే సీతమ్మకు ఇంకా పూర్తిగా నమ్మకం కలగలేదు. అప్పుడు హనుమంతుడు రాముడు రూపాన్ని కళ్ళకు కట్టినట్టు వివరించాడు. రాముడు ఆజానుబాహుడు, తామ్రరేకుల వంటి కన్నులు కలవాడు, దుందుభి వంటి గంభీరమైన స్వరం కలవాడు అంటూ సాముద్రిక శాస్త్రం ప్రకారం రాముడి శారీరక లక్షణాలను వివరించాడు. ఇది విని సీతమ్మలో నమ్మకం చిగురించింది. ఆ నమ్మకాన్ని స్థిరపరచడానికి హనుమంతుడు రాముడు పంపిన రామనామం ఉన్న బంగారు ఉంగరాన్ని ఆమెకు ఇచ్చాడు. ఆ ఉంగరాన్ని చూడగానే సీతమ్మ దుఃఖం ఆనందంగా మారింది. తన భర్తను స్వయంగా చూసినట్లుగా భావించి ఆ ఉంగరాన్ని కళ్ళకు అద్దుకుంది. హనుమంతుడిని నాయనా అని ప్రేమతో సంబోధించింది. రాముడు నన్ను మర్చిపోలేదు కదా, ఆయన ఎప్పుడు వస్తారు అని ఆవేదనతో అడిగింది. హనుమంతుడు సమాధానమిస్తూ, అమ్మా, రాముడు మీ ధ్యానంలోనే ఉన్నారు. మీరు లేని విరహంతో ఆయన పండు తినడం లేదు, నిద్రపోవడం లేదు. మీ జాడ తెలిసిన వెంటనే వానర సైన్యంతో వచ్చి లంకను నాశనం చేస్తారు అని ధైర్యం చెప్పాడు. తిరిగి వెళ్లే సమయంలో హనుమంతుడు రాముడికి గుర్తుగా ఏదైనా ఇవ్వమని అడిగాడు. అప్పుడు సీతమ్మ తన తలలో ధరించే చూడామణిని తీసి ఇచ్చింది. దాంతోపాటు రాముడికి మాత్రమే తెలిసిన కాకాసుర వృత్తాంతాన్ని గుర్తు చేయమని చెప్పింది. ఇది రాముడికి తనపై మరింత నమ్మకాన్ని కలిగిస్తుందని ఆమె భావించింది. ఇక్కడ కాకాసుర వృత్తాంతాన్ని చెప్పుకుందాం. వనవాస సమయంలో రాముడు, సీతమ్మ చిత్రకూట పర్వతంపై నివసిస్తున్నప్పుడు ఒకరోజు రాముడు సీతమ్మ ఒడిలో తలపెట్టుకుని నిద్రిస్తున్నారు. ఆ సమయంలో ఇంద్రుని కుమారుడైన జయంతుడు ఒక కాకి రూపంలో అక్కడికి వచ్చాడు. ఆ కాకి సీతమ్మ సౌందర్యాన్ని చూసి ఈర్ష్యతోనో లేదా పరీక్షించాలనే ఉద్దేశంతోనో ఆమె వక్షస్థలంపై తన ముక్కుతో పదే పదే పొడిచింది. దానివల్ల సీతమ్మకు రక్తం కారింది. అయినా సరే తన ఒడిలో నిద్రిస్తున్న రాముడికి మెలకువ వస్తుందని, ఆయన నిద్ర పాడవుతుందని సీతమ్మ ఆ నొప్పిని భరిస్తూ అలాగే కూర్చుంది. చివరకు రక్తం చుక్కలు రాముడిపై పడడంతో ఆయనకు మెలకువ వచ్చింది. సీతమ్మ పడుతున్న బాధను, రక్తాన్ని చూసి రాముడు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. ఆ కాకి సామాన్యమైనది కాదని గ్రహించి పక్కనే ఉన్న ఒక దర్భను తీసి దానికి బ్రహ్మాస్త్రం శక్తిని ఇచ్చి ఆ కాకిపైకి ప్రయోగించాడు. ఆ బ్రహ్మాస్త్రం శక్తితో దర్భ మంటలు చిమ్ముతూ కాకిని వెంటాడడం మొదలుపెట్టింది. భయపడిపోయిన కాకాసురుడు ముల్లోకాలు తిరిగాడు. తన తండ్రి ఇంద్రుడి దగ్గరకు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడి దగ్గరకు వెళ్ళినా ఎవరూ రాముడి బాణం నుంచి అతడిని రక్షించలేకపోయారు. రాముడి బాణానికి ఎదురు లేదు, నువ్వు మళ్ళీ ఆయనను శరణు వేడటమే మార్గము అని అందరూ చెప్పారు. చివరకు వేరే దారి లేక కాకాసురుడు తిరిగి వచ్చి రాముడి పాదాలపై పడ్డాడు. శరణు కోరిన వారిని రక్షించడం రాముడి ధర్మం. కానీ ప్రయోగించిన బ్రహ్మాస్త్రం వ్యర్థం కాకూడదు కాబట్టి రాముడు నీ శరీరంలో ఏదో ఒక భాగాన్ని ఈ బాణానికి ఆహారంగా ఇవ్వు అని చెప్పాడు.
అప్పుడు కాకాసురుడు తన కుడికన్నును సమర్పించుకున్నాడు. ఆ దర్భబాణం అతని కుడికన్నును తీసేసింది. అందుకే కాకులకు ఒకే కన్ను ఉంటుందని, అది రెండు వైపులా తిరుగుతుందని ఒక నమ్మకం ఉంది. హనుమ, ఒక చిన్న కాకి నాపై దాడి చేస్తేనే రాముడు అంతటి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి నన్ను రక్షించాడు. మరి ఇప్పుడు రాక్షసుడు నన్ను అపహరించి ఇన్ని రోజులు బాధ పెడుతుంటే రాముడు ఎందుకు రావడం లేదు? ఈ విషయాన్ని ఆయనకు గుర్తు చేయి అని సీతమ్మ ఆవేదనతో హనుమంతుడికి వివరించింది. అందుకు హనుమంతుడు, అమ్మ, రాముడు త్వరలోనే వస్తారు, ఆధైర్యపడకండి అని మాటిచ్చాడు. అందుకు సీతమ్మ, నాయన, నేను ఇంకా నెల రోజులు మాత్రమే బతకగలను, ఆలోపే రాముడు రావాలి అని తన గడువును తెలియజేసింది. అమ్మ, నీవు కోరితే ఇప్పుడే నేను నా వీపుపై కూర్చోబెట్టుకుని రాముడి వద్దకు తీసుకువెడతాను అన్నాడు. కానీ సీతమ్మ, రాముడే వచ్చి రావణుడిని సంహరించి నన్ను తీసుకువెళ్ళడం ధర్మం అని సమాధానమిచ్చింది. ఈ ఘట్టం భక్తులకు ఎంతో ఇష్టం. ఎందుకంటే ఇది కష్టాల్లో ఉన్న వారికి సహాయం అందుతుంది అనే ఆశను, నమ్మకాన్ని కలిగిస్తుంది. ఈ సంభాషణ ద్వారా హనుమంతుడు కేవలం ఒక దూతగా మాత్రమే కాకుండా ఒక కొడుకులా సీతమ్మకు మానసిక ధైర్యాన్ని ఇచ్చాడు. అందుకే రామాయణంలో ఈ సుందరకాండ ఘట్టానికి అంత ప్రాముఖ్యత ఉంది. సీతమ్మను కలిసిన తర్వాత రావణుడికి రాముడి దూతశక్తి ఏమిటో చూపించాలనుకున్నాడు హనుమంతుడు. అందుకే అశోకవనంలోని చెట్లను పెకిలించి వేసి వనాన్ని ధ్వంసం చేశాడు. ఇది చూసిన రాక్షసులు రావణుడికి కబురు పంపారు. రావణుడు పంపిన కింకరులను, ప్రహస్తుడి కుమారుడిని, చివరకు రావణుడి కుమారుడైన అక్షకుమారుడిని కూడా హనుమంతుడు తన అరచేతి దెబ్బతో సంహరించాడు. అక్షకుమారుడి మరణంతో ఆగ్రహించిన రావణుడు తన పెద్ద కొడుకు ఇంద్రజిత్తుని పంపాడు. ఇంద్రజిత్తు తన శక్తితో హనుమంతుడిని ఏమీ చేయలేక చివరకు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. నిజానికి హనుమంతుడికి బ్రహ్మదేవుడి వరం వల్ల దానితో ప్రమాదం లేదు. అయినా బ్రహ్మాస్త్రానికి గౌరవం ఇచ్చి హనుమంతుడు దానికి లొంగిపోయాడు. బంధితుడైన హనుమంతుడిని రావణుడి సభకు తీసుకువచ్చారు. అక్కడ హనుమంతుడు తనను తాను రామదూతగా పరిచయం చేసుకున్నాడు. సీతమ్మను గౌరవంగా రాముడికి అప్పగించు, లేదంటే నీ కులంతో సహా నాశనమవుతావు అని రావణుడికి హితబోధ చేశాడు. హనుమంతుడి మాటలకు కోపించిన రావణుడు అతడిని చంపమని ఆదేశించాడు. కానీ అతని సోదరుడు విభీషణుడు అడ్డుపడి దూతను చంపడం ధర్మం కాదని చెప్పాడు. దాంతో రావణుడు, వానరాలకు తోక అంటే ప్రాణం కదా, దానికి నిప్పు పెట్టండి అని ఆజ్ఞాపించాడు. రాక్షసులు హనుమంతుడి తోకకు పాత బట్టలు చుట్టి నూనె పోసి నిప్పు పెట్టారు. ఆ మంటలతోనే హనుమంతుడు బంధనాలను తెంచుకొని ఒక భవనం నుంచి మరో భవనానికి దూకుతూ మొత్తం లంకను తగలబెట్టాడు. రావణుడి అహంకారం ఆ మంటల్లో కాలిపోయింది. విశేషం ఏమిటంటే లంకంతా కాలుతున్న సీతమ్మ ఉన్న అశోకవనం, ధర్మాత్ముడైన విభీషణుడి ఇల్లు మాత్రం ఏమీ కాలేదు. అగ్నిదేవుడు కూడా హనుమంతుడి తోకకు చల్లదనాన్ని ఇచ్చాడని పురాణాలు చెబుతాయి. చివరగా హనుమంతుడు సముద్రంలో తన తోకను ఆర్పేసి మళ్ళీ సీతమ్మకు నమస్కరించి రాముడి వద్దకు బయలుదేరాడు. హనుమంతుడు రాముడి వద్దకు వెళ్ళి కనుగొంటిని సీతమ్మను అని చెప్పడంతో రాముడి దుఃఖం పోయి ఉత్సాహం వస్తుంది. అక్కడితో సుందరకాండ ముగిసి యుద్ధకాండ ప్రారంభమవుతుంది. సుందరకాండ చదవడం వల్ల లేదా వినడం వల్ల మనశ్శాంతి కలుగుతుందని, అనుకున్న పనులు విజయవంతం అవుతాయని భక్తుల నమ్మకం. అందుకే దీనికి సుందరకాండ అని పేరు వచ్చింది. జై హనుమాన్, జై